అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ మధ్య కాలంలో గుండెకాయ ఒకప్పుడు ఎంత ఇంపార్టెంటో జీర్ణ వ్యవస్థ అంత బాగుంటేనే, అంటే గట్ హెల్త్ బాగుంటేనే మన ఆరోగ్యం బాగుంటుంది అని బాగా నిర్ధారణ అయిపోయింది. సో ఇవాళ రోజుల్లో కాదు, 25 సంవత్సరాల క్రితమే గ్యాస్ట్రోఎంట్రాలజీ రంగంలో నిష్ణాతులయ్యి ప్రావీణ్యం సంపాదించి ఈ 25 ఏళ్లలో బహుశా 3 నుంచి 4 లక్షల మంది, తక్కువలో తక్కువ బహుశా ఈవెన్ 5 లక్షల మంది పేషెంట్లని చూడడమే కాకుండా 35,000 ప్రొసీజర్స్ గ్యాస్ట్రోఎంట్రాలజీకి సంబంధించి వారు చేశారు. అండ్ అంతేకాకుండా ప్రస్తుతం ఐబీ డిపార్ట్మెంట్ యశోద హాస్పిటల్స్లో డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు డాక్టర్ కిరణ్ పెద్ది గారు. ఇవాళ మనతో ఉన్నారు. వారి ప్రయాణం గురించి అండ్ ఆల్ అబౌట్ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అన్ని మాట్లాడదాం. సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సార్, వెల్కమ్. థ్యాంక్ యూ అండి. సో గ్యాస్ట్రోఎంట్రాలజీ రాను విపరీతంగా ఇంపార్టెన్స్ పుంజుకుంటోంది. అవునండి. కానీ 25 సంవత్సరాల క్రితం మీరు మెడిసిన్లోకి అడుగు పెట్టేటప్పుడు మీకు ఈ స్పెషాలిటీ ఎందుకు నచ్చింది సార్? అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ అండి, మెడిసిన్ తర్వాత నాకు నచ్చడం స్టార్ట్ అయింది అనమాట. ఎంబీబీఎస్ తర్వాత ఎంబీబీఎస్ స్టేజ్లో అంత అవగాహన ఉండదు. అవును. ఎంబీబీఎస్ తర్వాత ఏంటంటే నేను ఎంబీబీఎస్ అవగానే యూకే వెళ్ళాను. యూకేలో ఐ వాజ్ దేర్ ఫర్ 11 years అండ్ 1 year ఇన్ ఆస్ట్రేలియా. ఆ యూకే 10 yearలో నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినాక స్పెషాలిటీ ఏదైనా చేద్దామని చూస్తున్నప్పుడు గ్యాస్ట్రోఎంట్రాలజీ, కార్డియాలజీ అని చూసుకొని దెన్ ఐ థాట్ గ్యాస్ట్రోఎంట్రాలజీలో అప్పటికి అంత మీరు అన్నట్టు అంత డెవలప్మెంట్స్ రావట్లేదు, అప్పుడప్పుడే వస్తున్నాయి అనమాట. సో ఫ్యూచర్లో చాలా ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. చాలా మందికి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అని చాలా కామన్ కాబట్టి, అండ్ ఇట్స్ గోట్ ఎ ప్రొసీజరల్ కాంపోనెంట్. సో అన్ని స్పెషాలిటీస్ ప్రొసీజర్స్ ఉండవు అనమాట. రైట్. సో అందుకని నేను అది చూస్ చేసుకోవడం జరిగింది. అండ్ ఆల్సో వీ కెన్ సే ఇట్స్ లార్జెస్ట్ స్పెషాలిటీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్యాస్ట్రోఎంట్రాలజీలోనే లివర్ ఉంటుంది, ప్యాంక్రియాస్ ఉంటుంది, ఐబిడి ఉంటుంది, ప్రొసీజర్స్ ఉంటాయి, చాలా క్యాన్సర్స్ ఉంటాయి. సో ఇట్లా సబ్ స్పెషాలిటీ తీసుకున్నా కూడా చాలా ఉంటాయి అనమాట వింగ్స్ దాంట్లో కంపేర్ టు అదర్ స్పెషాలిటీస్. సో ఐ థాట్ ఇట్ మైట్ బి మోర్ ఛాలెంజింగ్ అని తీసుకోవడం జరిగింది. సో ఆ యూకేలోనే స్పెషాలిటీ చేసి దెన్ తర్వాత యూకేలో కన్సల్టెంట్గా వర్క్ చేసి దెన్ ఆస్ట్రేలియాకి వెళ్ళాను. ఆస్ట్రేలియా కూడా ఐ డిడ్ ఎ సబ్ స్పెషాలిటీ ట్రైనింగ్ ఫర్ 1 year. బట్ ఎప్పుడైనా ఇండియాకి వద్దామనే ఉద్దేశంతోనే వెళ్ళడం జరిగింది కాబట్టి మళ్ళీ 2010లో బ్యాక్ వచ్చేసాను అనమాట. సో మీ దృష్టిలో సార్ ఇన్ని దేశాలు చూశారు, ఈ గర్డ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఏ దేశాల్లో ఎక్కువ చూశారు? భారతీయ ఆహార వ్యవహారాల్లోనే కొంచెం అంటే మంచిదని ఒకవైపు వింటాం, మరోవైపు ఉప్పులు, కారాలు, నూనెలు విపరీతంగా ఎక్కువ కాబట్టి అసిడిటీ ఇక్కడ ఎక్కువ అంటారు. అవునండి. అంటే కొంతవరకు కరెక్ట్ అండి. కారణాలు డిఫరెంట్. ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ యూకేలో కానీ ఆస్ట్రేలియా కానీ తీసుకున్నట్టయితే కూడా గర్డ్ చాలా ఎక్కువగా ఉంటుంది. బట్ వాళ్ళు స్పైసెస్ తినరు. ఎందుకు అని చూసినట్టయితే కొంతవరకు ఓవర్ బిల్ట్, ఒబేసిటీ కూడా ఉంటుంది అక్కడ. సో ఆల్కహాల్ ఈజ్ టూ మచ్ అక్కడ, స్మోకింగ్ అని ఉంటుంది. దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అనమాట. దాంట్లో గర్డ్ కూడా వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్. అండ్ ఓవర్ వెయిట్ వల్ల కూడా గర్డ్ వస్తుంది. వేరేజ్ ఇండియాలో చూసినట్టయితే మన తిండి, రెగ్యులర్ తిండి వలన కానీ, మసాలా ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల కానీ, లేట్ నైట్స్ తినడం కానీ మనం ఎక్కువగా చూస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ యూకేలో చూసినట్టయితే బై 7 o'clock ఎవ్రీబడి విల్ ఫినిష్ డిన్నర్. మన దగ్గర అంటే 7 తర్వాత అసలు 7 తర్వాతనే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే 11 తర్వాత స్టార్ట్ అవుతుంది. సో నైట్ లైఫ్ ఎక్కువగా యాక్టివ్ ఉంటుంది కాబట్టి ఆ లేట్ నైట్ ఫుడ్, స్పైసెస్ ఇవన్నీ తీసుకోవడం వల్ల కూడా మన దగ్గర గర్డ్ ఎక్కువగా వస్తుంది. రాత్రి చాలా మంది నిద్ర పట్టక లేచి కూర్చోవడం, అంటే గుండెల మీద, ఛాతీ మీద తిన్నదంతా అలా అరక్కుండా ఉండడం, ఇలా ఎన్ని సిమ్టమ్స్ ఎంత కామన్ గా వింటూ ఉంటాం. సో మీ ప్రయాణం చాలా బాగా సాగిందా సార్ డాక్టర్ కిరణ్ గారు? యా. సో ఇట్ వాజ్ ఎక్సైటింగ్ జర్నీ. సో ఆఫ్టర్ ఎంబీబీఎస్ తర్వాత ఏంటంటే యూకే వెళ్ళాలని అనిపించింది. ఎందుకని ఒక 2-3 ఫ్రెండ్స్ కలిసి వెళ్ళాం అనమాట. అసలు యూకేలో ఎట్లా ఉంటుంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవన్నీ మనకు అప్పుడు ఐడియా లేదు. కాకపోతే ఏంటంటే మెడికల్ కాలేజ్లో చదువుకునే బుక్స్ అన్ని కూడా ఎక్కువ మటుకు యూకే ఆథర్స్ రాసిందన్నమాట. సో యూకేకి వెళ్ళి మెడిసిన్ చేయాలని రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ అంటే ఒక ప్రెస్టీజియస్ అనమాట. అది చేయాలని బాగా కోరిక ఉండింది. అందుకు వెళ్ళడం జరిగిందనమాట. అక్కడ జరిగి ఎంఆర్సిపి ట్రైనింగ్, దెన్ అక్కడ స్టూడెంట్ లాగా వెళ్ళి తర్వాత కన్సల్టెంట్ లాగి, దెన్ ఇప్పుడు వెళ్ళిన తర్వాత మనం హైదరాబాద్లోనే మేము ఎంఆర్సిపి సెంటర్ పెట్టడం కూడా జరిగిందనమాట. ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఎగ్జామినర్స్ ఫర్ ఎంఆర్సిపి. సో ద జర్నీ హాస్ బీన్ క్వైట్ ఎక్సైటింగ్. సో సార్, ఈ మొత్తం కేసెస్లో ఇది అక్యూట్ కేసెస్ తర్వాత చాలా ఎమర్జెన్సీ కేసు లాంటివి వస్తాయా గ్యాస్ట్రోఎంట్రాలజీలో? చాలా కామన్. సో మీరు చూసిన అత్యంత క్రిటికల్ కేసు మీకు ఏమైనా గుర్తుందా? అంటే వాళ్ళు ఏ పరిస్థితుల్లో వచ్చారు, ఎక్కడ జరిగింది ఇది, ఆ సంఘటన అంతా చెప్పాల్సిందిగా కోరుతున్నాం. వాట్ ఈస్ యువర్ క్లెయిమ్ టు ఫుల్ఫిల్మెంట్? సో ద మోస్ట్ క్రిటికల్ కేస్ నేను చూసిందండి, అంటే అది యూకేలో చూశాను. దిస్ అబౌట్ 17-18 years ago. వన్ యంగ్ లేడీ అన్నమాట, 25-year-old లేడీ, సివియర్ ఆల్కహాల్ ఇంటేక్. దాంతో తన లివర్ అంతా డ్యామేజ్ అయ్యి మ్యాసివ్ హిమటమిస్ అంటాం. లివర్ డ్యామేజ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే హిమటమిస్ వస్తారు, అంటే అన్నవాహికలో నరాల వాపు వచ్చేసి బర్స్ట్ అయ్యి బ్లీడింగ్ అవుతుంటుంది అనమాట. ఎంత ఎగ్జాబరెంట్ బ్లీడింగ్ అంటే అప్పుడు అఫ్కోర్స్ దాని తర్వాత కూడా చూసాము. కానీ ఆ స్టేజ్లో వెన్ ఐ వాజ్ యంగ్, ఐ డిడ్ంట్ హావ్ మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. దట్ వెరీ డ్రామాటిక్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఎంత బ్లడ్ వామిటింగ్ అంటే బెడ్షీట్స్ అని సోక్ అయిపోయి డ్రిప్ అవుతుంది. బ్లడ్ వాజ్ డ్రిప్పింగ్ ఆన్ ద ఫ్లోర్. సో అట్లాంటి స్టేజ్లో రావడం జరిగింది అనమాట.
సో అప్పుడు అర్జెంట్గా ఎమర్జెన్సీ ఎండోస్కోపీ చేసి ఆ వ్యారసెస్ ఉంటాయి, వ్యారసెస్ బ్యాండింగ్ వేసి ఇంజెక్షన్ చేయడం వల్ల సర్వైవ్ అవ్వాలి పేషెంట్. బట్ ఎవెన్చువల్లీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 1-2 yearsలో షీ కంటిన్యూ టు టేక్ ఆల్కహాల్ చేయడం వల్ల నెక్స్ట్ 1.5-2 yearsలో పేషెంట్ పాస్డ్ అవే. సో ఆల్కహాల్ వల్ల జరిగిన అన్యాయం, ఆల్కహాల్ వల్ల సిరోసిస్ వచ్చి దానివల్ల వచ్చిన కాంప్లికేషన్స్, ఇది మోస్ట్ డ్రామాటిక్గా చెప్పుకోవచ్చు. అండ్ ఇండియాలో అంటే చాలా ఛాలెంజింగ్ కేసెస్ చూస్తుంటాం మనం ఇండియాలో. అండ్ దాంట్లో డిఫరెంట్ ఏజెస్. మొన్న ఈ మధ్య రీసెంట్గా ఏంటంటే ఒక పేషెంట్ స్పాంటేనియస్ చికెన్ తినుకుంటూ స్పాంటేనియస్గా చికెన్ బోన్ ఈసోఫేగస్ స్ట్రక్ అయిపోయి పర్ఫరేట్ అయిపోయింది, చిల్లుబడింది అనమాట. చిల్లుబడడం వల్ల బాగా సివియర్ సిక్ ఉండొచ్చాడు, ఐసీయూలో ఉంచేసి బీపీ వాజ్ వెరీ డౌన్. అటువంటి స్టేజ్లో మనం ఎండోస్కోపీ చేసి ఆ హోల్ అయితే ఉంటుందో దాన్ని కవర్ చేయడానికి స్టెంటింగ్ అనేది చేస్తాం అనమాట, మెటల్ స్టెంటింగ్ చేయడం వల్ల సర్వైవ్ అయ్యాడు పేషెంట్. అంటే అప్పుడు తీసేయచ్చా బోన్ తీసి ఆ డిఫెక్ట్ అయితే ఉంటుందో హోల్ పడి ఉంది కదా, హోల్ కవర్ చేయడానికి పెద్ద హోల్ అనమాట, పెద్ద హోల్ కవర్ చేయడానికి మనం స్టెంటింగ్ వేస్తాం. స్టెంటింగ్ వేయడం వల్ల సీల్ ఆఫ్ అయిపోతుంది. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆ లోపల మనం పేషెంట్ ఫుడ్ తీసుకోకూడదు, అందుకని వేరే ఇంటెస్టైన్ నుంచి ఫీడింగ్ ఇచ్చుకుంటూ ఇంటెస్టైన్ హోల్ కవర్ చేసి ఫీడింగ్ బైపాస్ చేసి యాంటీబాడీస్ కవర్ చేసి సపోర్ట్ చేసి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 to 2 months తర్వాత స్టెంట్ తీయడం జరిగింది. మొన్నే 2 days బ్యాక్ ఈ కేమ్ బ్యాక్ అగైన్ అండ్ హీ వాస్ వెరీ వెల్. హీ ఈస్ డూయింగ్ వితౌట్ ఎనీ స్టెంట్, వితౌట్ ఎనీ ఫీడింగ్, నార్మల్ అయిపోయారు. సో మళ్ళీ ఆ చికెన్ బోన్ స్టక్ అవ్వకుండా ఏం చేయాలండి, ఎలా జరుగుతుంది? చిన్న లేయర్ లాగా ఫామ్ అవుతుంది ఒకసారి, స్ట్రక్చర్ అంటాం అనమాట. సో ఆ అన్నవాహికలో ఒక పొరలాగా ఫామ్ అయ్యి బ్లాక్ అవుతుంటుంది. సో ఆ స్ట్రక్చర్ డైరెక్ట్ చేసినట్టయితే మళ్ళీ ఫర్దర్ ఎపిసోడ్స్ రాకుండా ఉంటాయి అనమాట. బట్ మొన్నే రికవర్ అయినాం కాబట్టి అది ఇప్పుడే ప్లాన్ చేయము, కొంచెం గ్యాప్ ఇచ్చి ప్లాన్ చేస్తాం. సో ఇది చాలా ఇలాంటి క్రిటికల్ కేసెస్ చూస్తే అమ్మో అనిపిస్తుంది. ఫుడ్తో తింటూ పోయారని, నీళ్లు తాగి గుటక మింగుతూ పోయారని ఎన్ని కథలు వింటూ ఉంటాయి. అది ఫిష్ బోన్ కూడా ఒక ఇష్యూ కదా సార్, ఇలా ఫిష్ బోన్ కూడా చాలా కామన్ అండి. పిల్లల్లో లేట్ నైట్ కూడా కాల్స్ వస్తుంటాయి మాకు, పిల్లలు బటన్ బాటిల్ తినేసి కాయిన్స్ మింగేసి నైట్ వచ్చేసి ఎండోస్కోపీ చేసి అవి తీయాలన్నమాట. సో అది కూడా క్వైట్ స్ట్రెస్ఫుల్ ఉంటుంది గ్యాస్ట్రోంట్రాలజీలో. ఎమర్జెన్సీ, లాట్ ఆఫ్ ఎమర్జెన్సీస్ అండి గ్యాస్ట్రోలో. ఈ బ్లీడింగ్ కానీ, ఇలా ఫారెన్ బాడీస్ కానీ, పర్ఫరేషన్స్ కానీ, ఇట్లాంటి చాలా ఎమర్జెన్సీస్ వస్తుంటాయి. లివర్ పేషెంట్స్ వస్తుంటారు. అండ్ నేను నా స్పెషాలిటీ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ఫ్లమేటరీ బాడీ డిసీజ్. ఇన్ఫ్లమేటరీ బాడీ డిసీజ్ కూడా నేను ఒక 15 years బ్యాక్ ఇండియా పోయినప్పుడు ఇండియాలో ఎక్కువ లేదు ఇన్ఫ్లమేటరీ బాడీ డిసీజ్. మా బాస్ అనేవాడనమాట, నువ్వు ఐబీడీలో స్పెషలైజేషన్ ట్రైనింగ్ చేసావు కదా, బట్ ఇండియాలో ఐబీడీ లేదు, నువ్వు వెళ్ళేం చేయగలుగుతావు మరి అక్కడ అని. అంటే ఐ సెడ్ ఐ ఆల్సో డూ అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ చేస్తుంటాను, సో అది నాకు ఇంకొక యాంగిల్ ఉంది కాబట్టి ఐ కెన్ సర్వైవ్ అని చెప్పాను. బట్ ఈ 15 yearsలో చూసినట్టయితే ఈ నా జర్నీ ఇన్ ద లాస్ట్ 15 years ఇన్ ఇండియా, as on today, India is second highest incidence in the world, inflammatory bowel disease. Whereas 15 years ago, hardly we used to see. మనం అన్ని కంట్రీస్ దాటేసి ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్, బోత్ అల్సరేటివ్ కొలైటిస్ అండ్ క్రోన్స్ అంటాం అనమాట. సో దాంట్లో సెకండ్ హైయెస్ట్ ఇన్సిడెన్స్ వస్తుంది. ఎందుకు అని చూసినట్టయితే చాలా లైఫ్ స్టైల్ చేంజెస్, ఫుడ్ హ్యాబిట్స్ చేంజెస్, స్ట్రెస్ ఫ్యాక్టర్, జెనెటిక్ చేంజెస్, ఇవన్నీ కూడా చూస్తుంటారు, మైక్రోబయామ్ చేంజెస్, వీటన్నిటి వల్ల ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అని చాలా ఎక్కువగా జరగడం జరుగుతుంది. కానీ సార్ ఇండియా ఒకప్పుడు హెల్దీగా ఉండేది, మన చారన్నం, మన పప్పన్నం, మన ఫుడ్ తింటే చాలా హెల్దీగా ఉంటామని చెప్పి మనం చెప్పుకునేవాళ్ళం. సో అందులో మన ఎక్కువ వెజిటేరియన్, అంటే నాన్ వెజ్ తినే వాళ్ళకి కూడా వెజిటేరియన్ చాలా పెద్ద బేస్. అంత గర్వంగా చెప్పుకున్న హెల్దీ ఇండియా ఇవాళ అన్హెల్దీగా మారడానికి ఏంటి సార్ ప్రధానమైన కారణం? అంటే కొంతవరకు వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ ఇస్ వన్ థింగ్ అండి. వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్, మనకి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, బర్గర్స్, చికెన్, పిజ్జాస్, ఇవన్నీ కూడా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ రావడం ఒకటి, అది వెస్టర్నైజ్ కల్చర్. ఇంకోటి ఏంటి, అందరికి హడావుడి ఎక్కువైపోయింది, చాలా బిజీ అయిపోయారు, లైఫ్ షెడ్యూల్ ఈజ్ వెరీ బిజీ. సో మనం ఏది పడితే రోడ్డుపై ఫుడ్ తినడము, కల్తీ ఆయిల్ ఉంటుంది, ఆర్ ఇంప్రాపర్లీ కుక్ ఫుడ్ కానీ, అండ్ ఇంప్రాపర్లీ కుక్ ప్రాసెస్ ఆయిల్ కానీ, ఇవన్నిటి వల్ల ఏంటంటే ఈ కంటామినేషన్స్ ఎక్కువైపోయి ఆ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల చాలా ఫాస్ట్ ఫుడ్తోనిగానే కాకుండా ఈ కంటామినేటెడ్ ఫుడ్, కంటామినేటెడ్ ఆయిల్ కన్జ్యూమ్ చేయడం వల్ల అనేక రకమైన డైజెస్టివ్ ఇష్యూస్ ఇంక్లూడింగ్ క్యాన్సర్స్ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. కంటామినేటెడ్ ఫుడ్కి మనకు ఆప్షన్ లేదు ఇప్పుడు. అంటే దొరికే కూరగాయలే తింటాం, దొరికే హార్మోన్ ఇండ్యూస్డ్ మీట్సే తినగలుగుతాం, కాబట్టి దేర్ ఇస్ నో దిస్ థింగ్. ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకొచ్చారు సార్ ఇప్పుడు అన్హెల్దీ ఇండియాలో? అంటే మీరు అనేది కరెక్ట్ అండి, కొంతవరకు అవాయిడ్ చేయలేం. మనం చేయగలిగింది ఏంటంటే ఒక ప్రాపర్లీ టైం ప్రకారం ఫుడ్ తీసుకోవడము, హెల్తీగా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ హెల్తీ ఫుడ్ తీసుకోవడం, మోర్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, నాన్ వెజ్ కూడా తీసుకోవచ్చు, బట్ మోర్ ఆఫ్ వెజిటేరియన్ తీసుకొని లెస్ ఆఫ్ నాన్ వెజ్ తీసుకోవడం వల్ల లెస్ ఇన్ఫ్లమేటరీ డైట్ అంటాం. ఇన్ఫ్లమేటరీ డైట్ ఈజ్ నాన్ వెజిటేరియన్ ఈజ్ ఇన్ఫ్లమేటరీ డైట్. సో లెస్ నాన్ వెజ్ తీసుకొని మోర్ ఆఫ్ వెజిటబుల్స్ తీసుకోవడం వల్ల మనకి ప్రాపర్గా ఫైబర్ అండ్ తీసుకోవడము, రోడ్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయడము, ఎందుకంటే కంటామినేటెడ్ వాటర్ కూడా చాలా డేంజరస్ అండి, దానివల్ల హెపటైటిస్ రావడము, జాండీస్ రావడం అవుతుంటుంది. సో ఆ వాటర్, కంటామినేటెడ్ వాటర్ కానీ, కల్తీ ఆయిల్ కానీ, ఇవన్నీ యూజ్ చేయడం వల్ల చాలా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. అవన్నీ అట్లీస్ట్ అవాయిడ్ చేసుకోవచ్చు. మీరంటే కొన్ని అవాయిడ్ చేయలేకపోవచ్చు, బట్ అట్లీస్ట్ వీ కెన్ డూ ద వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్ టు మెయింటైన్ ద గట్ హెల్తీ. సో ఇక్కడ సార్ ఒక క్వశ్చన్ అడగాలి నేను, అంటే మీరు అన్నట్టుగా కంటామినేటెడ్ వస్తువులు మనం కడిగి దాన్ని ప్యూరిఫై చేసి అంతవరకు చేయగలుగుతాం, బట్ బియాండ్ అ పాయింట్ వీ కాంట్ హెల్ప్. సో అదర్ దెన్ దట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్ గ్రూప్స్, టైమింగ్స్,
ఎలా మనం దాన్ని నియంత్రించుకోవచ్చు కొంత ఇప్పుడున్న ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అవాయిడ్ చేయడానికి. Right. అండ్ మామూలుగా బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉంది అంటారు, అది ఐబీ ఒకటేనా? కొంతవరకు కరెక్ట్ అండి. అంటే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటే ఏంటంటే గట్ ఈజ్ ఇన్ఫ్లేమ్. అల్సరేటివ్ కొలైటిస్ ఏంటంటే లార్జ్ ఇంటెస్టైన్ అంతా కూడా ఇన్ఫ్లేమ్ అవుతుంది. క్రాన్స్ డిసీజ్ అయినట్టయితే ఎనీ పార్ట్ ఆఫ్ ద డైజెస్టివ్ ట్రాక్ట్ ఇన్ఫ్లమేషన్ వస్తుంది. అల్సర్స్ కానీ డీప్ ఫిస్టులాస్ కానీ ఇవన్నీ వస్తుంటాయి అన్నమాట. ఇవి ఎందుకు రీజన్ చూసినట్టయితే మల్టీ ఫ్యాక్టోరియల్. ఒకటే కంటామినేటెడ్ ఫుడ్ ఒకటే కాదు, అండ్ ప్రాసెస్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాసెస్ ఫుడ్ అవాయిడ్ చేయాలన్నమాట. సో ఎవ్రీథింగ్ ఇస్ ప్రాసెస్డ్ కదా సార్? ప్రాసెస్డ్ అండ్ అల్ట్రా ప్రాసెస్డ్ ఉంటుందండి. అంటే మనం కొంతవరకు క్లాసిఫికేషన్ చూసుకొని యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అవాయిడ్ చేయాలి. అంటే అది ఒక్కటి తిన్నా కూడా రాదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంబడి మే హ్యావ్ జెనెటిక్ కాంపోనెంట్ ఉంటుంది. జెనెటిక్ కాంపోనెంట్ ప్లస్ మైక్రోబయల్ కాంపోనెంట్, అంటే మన డైజెస్టివ్ ట్రాక్ట్ అంతా కూడా మైక్రోబయాటా అని చెప్తున్నాం ఈ మధ్యకాలంలో. అంటే గట్ ఈజ్ ఫుల్ ఆఫ్ మైక్రోబయాటా. సో ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి అన్నమాట. సో ఇన్ ఎ గివెన్ పర్సన్ ఒకవేళ మైక్రోబయాటా కాంపోజిషన్ ప్లస్ జెనెటిక్ కాంపోజిషన్ ప్లస్ ఎక్స్పోజోమ్ అంటాం. ఎక్స్పోజోమ్ అంటే బయటికి మనం ఎక్స్పోజ్ అయ్యేది బాడీలో, అది ఈ కల్తీ ఫుడ్ ప్రాసెస్ ఫుడ్ అనేది అక్కడ వస్తుంది. అదొక దాంతో కూడా రాదనమాట. సో బాడీలో ఇన్నరెంట్ ఇది ఉండాలి, లక్షణం ఉండాలి, ఒక గుణం ఉండాలి, అంటే ఐబిడి రావడానికి. దానికి తోడు కంబైన్డ్ విత్ ఎక్స్పోజోమ్, హానికరమైన ప్రాసెస్ ఫుడ్ ఇవన్నీ కంబైన్ చేసినప్పుడే ఐబిడి వస్తుందని చెప్పుకోవచ్చు. ఏ ఒక్కటి దాంతో రాదు. సో ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అన్నమాట. అంటే ఒక ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వస్తుంది, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం డెవలప్ అవుతుంది. బట్ ఎర్లీ డయాగ్నోసిస్ వెరీ ఇంపార్టెంట్. అంటే దాంట్లో మనకి బ్లడ్ మోషన్స్ కావడం కానీ, అబ్డామినల్ పెయిన్ రావడం కానీ, ఇవన్నీ ఎర్లీగా పికప్ చేసి ఇన్వెస్టిగేట్ చేసినట్టయితే టైమ్ ఈజ్ గోల్డ్ అండి. దీంట్లో మనం ఎంత తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే అంత అవుట్కమ్స్ బెటర్ ఉంటాయి. సో డాక్టర్ కిరణ్ పెద్ది గారు, ఎవ్రీబడి వాంట్స్ టు లివ్ 100 years. 100 ఏళ్ళు బ్రతకాలంటే మీ సూచనలు చిట్కాలు ఏమిటి? అంటే 100 ఏళ్ళు కాకపోయినా లాంగ్ లైఫ్కి, ఒక హెల్దీ లైఫ్కి మీరు చెప్పే ప్రిస్క్రిప్షన్ ఏమిటి? మీరంటే 100 years బతకాలన్న కరెక్టే అండి. బట్ 100 years హెల్దీగా బతకాలనుకోవడం కరెక్ట్ అనమాట. సో దాంట్లో ఏంటంటే 2-3 థింగ్స్. ఒకసారి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లైఫ్ స్టైల్ అండి. లైఫ్ స్టైల్లో మనం ఎంత బిజీగా ఉన్నా కూడా బాడీ ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ ఫిజికల్ యాక్టివిటీ కూడా ఏంటంటే మార్నింగ్ టైం చేయాలి. మార్నింగ్ టైం మనం ఎవ్రీ మార్నింగ్ హాఫ్ అన్ అవర్ 20 minutes బ్రిస్క్ వాకింగ్ చేసినట్టయితే మెటబాలిజం విల్ బూస్టప్. ఆ మెటబాలిజం బూస్టప్ అవడం వల్ల డే టైం అంతా కూడా మన మెటబాలిజం బర్న్ అయ్యి మనం తినే తిండి కూడా బాగా బర్న్ అయిపోయి డైజెస్ట్ అయిపోయి ప్రాసెస్ అయిపోతుంది అనమాట. సో కొంతమంది లేట్ నైట్ చేస్తుంటారు జిమ్ అని, అట్లా కూడా అది కొంతవరకు కరెక్ట్ కాదండి. ఎందుకంటే దానివల్ల లేట్ నైట్ మెటబాలిజం బూస్ట్ అవుతుంటుంది, అప్పుడు స్లీప్ డిస్టర్బెన్స్ వస్తుంది. సో బై ఈవినింగ్ యూ షుడ్ కామ్ డౌన్ ద మెటబాలిజం. అప్పుడు మన స్లీప్ క్వాలిటీ కూడా బెటర్ ఉంటుంది. సో టైమ్లీ స్లీప్ ప్యాటర్న్ మెయింటైన్ చేయడము, అట్లీస్ట్ 6 to 8 hours మెయింటైన్ చేయడము, ఫుడ్ టైమ్లీ తీసుకోవడం. చాలా మటుకు మీరు ఇంతకుముందు అన్నారు లేట్ నైట్ ఫుడ్ అయిపోయింది నైట్ 11 తర్వాత అని, చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎందుకంటే మన 7 o'clock ఈవినింగ్ తర్వాత చూసినట్టయితే బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ఉండదు. సో ఆ తర్వాత మనం తిన్న ఫుడ్ ఎట్లా డైజెస్ట్ అవుతుంది, మనకి గ్లూకోజ్ ఎట్లా ప్రాసెస్ అవుతుందంటే ఇన్సులిన్ ఉండదు కాబట్టి ఆ క్యాలరీస్ అన్ని మన బాడీలో డిపాజిట్ అయిపోతాయి. సో ఓవర్ వెయిట్ అయిపోతుంది. సో అందుకని సాధ్యమైనంత వరకు by 7 వీ షుడ్ ఫినిష్ అవర్ డిన్నర్. అండ్ మళ్ళీ మార్నింగ్ 7-8 తర్వాత కానీ ఇన్సులిన్ ప్రొడక్షన్ ఆప్టిమం రాదనమాట. సో ఈ 12 hours అందుకని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఈ నైట్ ఈ విండో ఆఫ్ ఆపర్చునిటీ 12 hours ఆపర్చునిటీలో మనం ఏ ఫుడ్ మన బాడీకి స్ట్రెయిన్ చేయకుండా ఉంటే, అంటే ఆఫ్కోర్స్ బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ ఇట్లాంటివి తీసుకోవచ్చు. ఎస్పెషల్లీ షుగరీ ఫుడ్ ఇవన్నీ అవాయిడ్ చేసినట్టయితే ఆ ఇన్సులిన్ మీద బర్డెన్ పెట్టకుండా ఉంటుంది. అప్పుడు బాడీలో మెటబాలిజం అనేది, అంటే షుగర్ అనేది డిపాజిట్ కాకుండా వెయిట్ కూడా మెయింటైన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రైట్. సో టైమింగ్ ఆఫ్ ఫుడ్ అండ్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అండ్ క్వాంటిటీ ఆల్సో ఇంపార్టెంట్. టైప్ ఆఫ్ ఫుడ్, మీరు ఇంతకుముందు చాయిస్ ఆఫ్ ఫుడ్ అన్నారు. మన కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకోవడము, ఫైబర్ ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడము, ఫ్యాట్ కూడా కొంతవరకు తీసుకోవచ్చు. బట్ కార్బోహైడ్రేట్స్ ఆర్ హార్మ్ఫుల్. అది క్లియర్ గా అయిపోయింది. ఇట్స్ వెల్ రీసెర్చ్డ్. ఇది అబ్సల్యూట్లీ అందరూ చెప్తున్నారు అది. సో అది ఇంపార్టెంట్ అండి. ఈ బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవడము, టైమింగ్ ఆఫ్ ఫుడ్ తీసుకోవడం, బాడీ యాక్టివ్గా ఉంచుకోవడము, అండ్ ఎక్సెస్ స్మోకింగ్, ఎక్సెస్ ఆల్కహాల్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేసినట్టయితే వీ కెన్ లివ్ లాంగ్ లైఫ్, హ్యాపీలీ, హెల్తీలీ. దట్స్ ఇంపార్టెంట్. అండ్ ఎస్పెషల్లీ పీపుల్ విత్ జెనెటిక్ ఫ్యాక్టర్స్. కొందరికి ఆల్రెడీ జెనెటిక్ డిసీజెస్ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే ఎక్కువ సర్వేలెన్స్కి వెళ్ళిపోవాలి. అంటే సర్వేలెన్స్ అంటే ఎవరికైనా సపోజ్ ఫ్యామిలీలో క్యాన్సర్స్ ఉన్నాయి, ఫుడ్ పైప్ క్యాన్సరో లేకపోతే కోలాన్ క్యాన్సర్ ఉన్నట్టయితే వాళ్ళు సర్వేలెన్స్ చేసుకోవడం వల్ల, రెగ్యులర్ టెస్ట్లు చేసుకోవడము, స్క్రీనింగ్ టెస్ట్ చేసుకోవడం, సర్వేలెన్స్ టెస్ట్ చేసుకోవడం వల్ల ఎర్లీ క్యాన్సర్స్ గుర్తించి వాటిని మనం ముందే ట్రీట్ చేసినట్టయితే ఆ కాంప్లికేషన్ రాకుండా అరికట్టవాలి మనతో. సో డాక్టర్ కిరణ్ పెద్ది గారు, మీరు మీ ఆరోగ్యాన్ని ఎలా జాగ్రత్తగా కాపాడుకుంటారు? మీకు నిజంగానే అంటే అన్నవాయు మొదలుకొని మీకు జీర్ణకోశ వ్యవస్థ గురించి అన్ని విషయాలు తెలుసు కాబట్టి మీ రొటీన్ అండ్ మీ చాయిసెస్ ఆఫ్ ఫుడ్స్ ఎలా ఉంటాయి? సో నా రొటీన్ అండి, నేను ఎవ్రీడే ఐ వేకప్ బై 5:30 and 5:30 to usually 6:37 వరకు I do some academic activities. I do a lot of teaching programs also. So I spend that morning చేసుకొని then I do about 40 minutes of gym and walking అట్లా చేస్తాను. ఓ మీరే చేస్తారు, జిమ్ చేస్తారు? జిమ్ అండ్ వాకింగ్ చేస్తాను. బట్ 3 to 5 days in a week. 7 days చేయను, 3 to 5 days అయితే అవుతుంటుంది. ఒక 2 days గ్యాప్ వస్తుంటుంది, 2-3 days. దెన్ ఇంకా హాస్పిటల్ రెడీ అయిపోయి హాస్పిటల్ రావడం. బ్రేక్ఫాస్ట్ ఐ యూజువల్లీ ఈట్ ఓట్స్ విత్ సమ్ ఫ్రూట్
అండ్ అది నా స్టాండర్డ్ బ్రేక్ఫాస్ట్. ఓట్స్ అండ్ ఫ్రూట్ స్టాండర్డ్. అండ్ సమ్టైమ్స్ ఐ డూ ప్రోటీన్ డ్రింక్ తీసుకుంటాను అండ్ విత్ నట్స్ అండ్ ఎవ్రీథింగ్ మిక్స్ టుగెదర్. అండ్ లంచ్లో మా మిసెస్ ఇంకా చేస్తాను, షీఈ్ వెరీ పర్టికులర్ విత్ డైటరీ చాయిసెస్ కూడా అనమాట. మిసెస్ కూడా డాక్టరా సార్? మిసెస్ డాక్టర్ కాదు, తన ఐటీ, బట్ షీఈ్ నాట్ వర్కింగ్ హియర్. షీ యూస్ టు వర్క్ ఇన్ యూకే. సో తన మార్నింగ్ ఆఫ్టర్నూన్ లంచ్కి ఏమో బాయిల్డ్ వెజిటబుల్స్, బాయిల్డ్ ఎగ్స్ అండ్ అన్ యాపిల్. దిస్ ఇస్ మై స్టాండర్డ్ లంచ్. అండ్ ఈవినింగ్ వచ్చేకల్లా ఐ ఈట్ చికెన్ అండ్ గ్రిల్ చికెన్ కానీ ఫిష్ కానీ, అది బై 7:30 ఐ మేక్ షూర్ ఐ ఈట్ ఇట్. బట్ ఆఫ్ కోర్స్ 20% ఆఫ్ ద టైమ్ బికాస్ ఆఫ్ అవర్ hectic schedule 100% ఈ టైం టేబుల్ ఫాలో అవుతుందని చెప్పలేము, బట్ 80% ఆఫ్ ద టైమ్ ఐ ఫాలో దిస్ టైం టేబుల్. బట్ మై స్లీప్ ఈజ్ యూజువల్లీ లేట్. బై ద టైమ్ ఐ ఫినిష్ వర్క్ అండ్ ఆల్ ఐ స్లీప్ బై 11:30 and so sleep is around 6.5 hours is good enough for me. But I advise people to spend 7 hours per sleep at least. 7 hours అయినా ఉండాలి. 7 hours ఉండాలి. సో మీరు కూడా అంటే ఈ 1 gram of protein per kilo of body weight అది ఫాలో అవుతారా? నేను పర్సనల్గా ఫాలో గాను, బట్ ఐ టెంట్ టు మేక్ షూర్ దట్ ఇట్స్ హెల్దీ డైట్ ఉంటుంది. బట్ అన్నం పప్పు సాంబార్ అని తినేస్తారా? రైస్ చాలా తక్కువ తీసుకుంటాను నేను, చాలా తక్కువ. పప్పు తీసుకుంటాను అండ్ ప్రోటీన్స్ ఎగ్ వైట్స్ ఎక్కువ తీసుకుంటాను. రైస్ తక్కువనే, వన్స్ ఇన్ 3-4 days. ఇప్పుడు సార్ ఒక పాపులర్ ప్రోడక్ట్ గురించి మేము అడగబోతున్నాం. ప్రతి ఇంట్లో మీరు చిన్న స్మాలెస్ట్ ఆఫ్ స్మాల్ బడ్డీ కొట్టుకు వెళ్ళినా కూడా, మీరు ఏదో మారుమూల గ్రామానికి వెళ్ళినా చిన్న షాప్స్ ఉంటాయి, ఈ టేబుల్ అంత షాప్స్. ఆ షాప్లో మీకు స్ప్రైట్, కోక్, వాటన్నిటితో చిప్స్ ప్యాకెట్లతో పాటు దొరికేది ఇది. ఓకే, ఇది దీని గురించి చెప్పాల్సిందిగా కోరుతున్నాం. ఇది ఎడాపెడా వేసేసుకుంటాం. ఇది ఐ థింక్ బైకార్బోనేటా, సోడా బైకార్బోనేటా. ఇది వేసుకోగానే రిలీఫ్ అయితే వస్తుందండి. చాలా సార్లు ఏమవుతుందంటే గ్యాస్ ఇలా ఇరుక్కున్నట్టు అనిపించి ఒక స్పాజం లాగా ఉంటుంది, యూ కాంట్ బ్రీద్, హెవీగా ఉంటుంది, తేనుపు రాదు. ఇది తాగంగానే తేనుపు వచ్చి బుడంగానే మొత్తం అంతా బయటకు వచ్చేస్తుంది చాలా మందికి. సో టెల్ us about ఈనో సార్. తాగచ్చా, ఎన్నిసార్లు వేసుకోవచ్చు రోజుకి? ఓకే, సో ఇట్స్ బేసికలీ యాసిడ్ న్యూట్రలైజింగ్ డ్రింక్ అని చెప్పుకోవచ్చు అండి. సో పౌడర్ టర్న్స్ ఇన్ టు డ్రింక్. సిమిలర్లీ చాలా ఉన్నాయి ఇట్లాంటి సిమిలర్ ప్రొడక్ట్స్, బట్ ఈనో ఇస్ వెరీ పాపులర్. సో ఇది న్యూట్రలైజ్ చేస్తుందండి, యాసిడ్ న్యూట్రలైజ్ చేస్తుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే మనం క్వశ్చన్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఇఫ్ సంబడీ ఈజ్ రిక్వైరింగ్ ఎవ్రీ డే ఆర్ మనకి ఎవ్రీడేనో ఎవ్రీ 2 days అవసరం పడుతుంది, ఎందుకు అవసరం పడుతుంది? ఎవ్రీ 2 days మామూలుగా తాగేస్తారు సార్. ఇదిగో సో సో చూడంగానే రిలీఫ్ వచ్చేస్తుంది. ఇన్ని నీళ్ళు పోయాలి సార్, ఇంతకంటే పోకూడదా? చాలా ఇది పోయొచ్చు, 1 glass of water is okay, బట్ ద క్వశ్చన్ ఈజ్ ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది అన్నది. ఇఫ్ యూ గాట్ నార్మల్ ప్రాసెస్, డైజెస్ట్ ప్రాసెస్ బాగానే ఉందంటే తీసుకోవాల్సిన అవసరం రాకూడదు. సో వన్స్ ఇన్ వీళ్ళు తీసుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. ఎప్పుడో మాకు ఇంతవరకు ఒకసారి కూడా తీసుకోలేదు. ఇంతవరకు ఒకసారి కూడా మీరు ఈనో తాగలేదు? ఇందులో బోల్డ్ ఫ్లేవర్స్ ఉంటాయి, బాగుంటాయి. సో యాంటాసిడ్ తీసుకుంటాం అప్పుడప్పుడు. టమ్స్ కాదు, ప్యాంటోప్రోజోల్ అలాంటివి, ప్రాపర్ ప్యాంటోప్రోజోల్ ఇట్లాంటివి తీసుకుంటాము. అవి కూడా వన్స్ ఇన్ ఏ మంత్ తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇది చాలా తరచుగా అవసరం వస్తుందంటే ఎందుకు అవసరం వస్తుంది? అసిడిటీ ఎక్కువ ఉందా, లోపల H. pylori బ్యాక్టీరియా ఉందా, అల్సర్ ఫామ్ అయి ఉందా? ఈ టెంపరీ రిలీఫ్ ఇది, బట్ దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు క్యూర్ ద డిసీజ్. డిసీజ్ ఉన్నప్పుడు డయాగ్నోసిస్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో టెస్ట్ చేసుకొని మనం ఎండోస్కోపీ చేసుకొని దాంట్లో నిర్ధారణ చేసినట్టయితే మనం ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే ఇది అవసరం పడదు. ప్రాపర్ ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే. దాంతోపాటు లైఫ్ స్టైల్ చేంజెస్, డిసీజ్ లేకపోవచ్చు, బట్ మన లైఫ్ స్టైల్ మన ఇర్రెగ్యులర్ ఉందా, దానివల్ల ఇలా ఎసిడిటీ పెరుగుతుంది. పెయిన్ కిల్లర్స్ కొంతమంది ఎక్కువ పెయిన్ కిల్లర్స్ తీసుకుంటుంటారు, సో దానివల్ల కూడా ఎసిడిటీ పెరుగుతుంది. సో ఇది టెంపరీ రిలీఫ్ వస్తుంది. మీరు ఇంతకుముందు చెప్పారు థమ్స్అప్, కోక్ ఇట్లాంటివి కూడా వస్తున్నాయని చెప్పారు. దానివల్ల ఏంటంటే కార్బోనేటెడ్ డ్రింక్స్ వల్ల టెంపరీ రిలీఫ్ వస్తుంది. నాకు తాగానే బాగా డైజెషన్ అయిపోయింది, అరుగుతుంది బాగా అంటారు, అది కూడా టెంపరీ రిలీఫ్ అండి. బిర్యానీతో కోక్ లేకపోతే వేస్ట్, అలా ఉంటుంది. ఇట్ గివ్స్ ఎ గుడ్ ఫీల్, బట్ డైజెషన్లో ప్రాపర్ డైజెషన్లో హెల్ప్ అవుతుందని చెప్పలేము. ఆ టెంపరీ ఫీల్ వస్తుంది. అదేవిధంగా చాలామంది మిల్క్ తీసుకుంటారు, కడుపులో మంట రాగానే మిల్క్ తీసుకుంటారు. మిల్క్ వల్ల సూతింగ్ ఎఫెక్ట్ వస్తుంది, కానీ అదొక పారాడాక్స్ అనమాట. ఇప్పుడు మిల్క్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఆ న్యూట్రలైజ్ చేసినప్పుడు కాల్షియం ఈజ్ సెక్రెటరీ గాగ్, అంటే ఎసిడిటీ ప్రొడ్యూస్ చేయడానికి హెల్ప్ అవుతుంది యాక్చువల్గా. సో మిల్క్ తీసుకున్న వాళ్ళు కాల్షియంతో యాసిడ్ సెక్రేషన్ ఎక్కువై దెన్ సబ్సిక్వెంట్గా యాసిడ్ న్యూట్రలైజింగ్కి వెళ్ళిపోతారు. యాసిడ్ న్యూట్రలైజేషన్ అవసరం పడుతుంది. సో ఇవన్నీ కూడా కార్బోనేటెడ్ డ్రింక్ వల్ల టెంపరీ రిలీఫ్ వస్తుంది. ఈ ఎఫర్వెసెన్స్ వల్ల గ్యాస్ అనేది బయటకు వచ్చేసి రిలీఫ్ వస్తుంది, బట్ ఇట్ వోంట్ క్యూర్ ఎనీ డిసీజ్. ఇప్పుడు అల్సర్స్ కానీ ఏమైనా ఉన్నట్టయితే, గ్యాస్ట్రైటిస్ ఉన్నట్టయితే దానికి ఇది రిలీఫ్ ఇవ్వదు. టెంపరీ ప్రాబ్లం, బట్ ద క్వశ్చన్ ఈజ్ ఎవరైనా తరచుగా యూజ్ చేసినట్టయితే ఎందుకు అవసరం వస్తుంది అన్నది ఇంపార్టెంట్. సో ఎక్కువ తరచుగా తీసుకోకూడదు అనేది మీ సూచన. అబ్సల్యూట్లీ, ఇన్వెస్టిగేట్ చేసుకోవాలి. పిల్లలకి ఇవ్వచ్చా సార్ ఇది? పిల్లలు కూడా 12 ఏళ్ళలో పిల్లలకి మామూలుగా ఏది ఇవ్వద్దంటారు. సో జనరల్గా అంటే ఒక హాఫ్ సాచర్ అట్లా ఇవ్వకొచ్చండి, వన్స్ ఇన్ వైల్ ఈజ్ ఓకే, దట్ ఈజ్ ఆల్సో ఓకే. బట్ సేమ్ క్వశ్చన్, పిల్లలు కూడా ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది అనేది క్వశ్చన్.
అది కాబట్టి ఇవి బెస్ట్ ఇలాంటి అంటే ఈనో కదా అని జుజుబి అనుకుంటారు అందరూ, అవును దొరుకుతుంది ఈజీగా హ్యాపీగా వేసేసుకోవచ్చు, ఏం కాదు ఈనో తాగేసే అంటారు. అవును బట్ ఇట్ డస్ గివ్ రిలీఫ్ టు సమ్ ఎక్స్టెంట్. అది ఎఫర్వెసెన్స్ ఉంటుంది ప్లస్ యాసిడ్ న్యూట్రలైజ్ అవుతుంది. బట్ ఎందుకు అవసరం వస్తుందని ఇంపార్టెంట్. వన్స్ ఇన్ వైల్ పర్వాలేదు. కాబట్టి ప్రేక్షకులు చూస్తున్నారు కదా, ఏదో హాయిగా హెవీగా పెళ్లి భోజనం చేస్తామని చెప్పేసి ఎడాపెడా ఇది వేసుకుంటుంటే అండర్లైన్ కండిషన్స్ ఏమైనా ఉంటే కూడా తెలియకుండా అవి ఎక్కువగా అంటే ఇంకా యాంప్లిఫై అయ్యే అవకాశాలు ఉన్నాయి. అది కాబట్టి ఆల్వేస్ బెటర్ టు కన్సల్ట్ అ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. మామూలుగా సార్ అన్నమాట చెప్తున్నాను, ఆల్ ఆఫ్ అస్ సఫర్ విత్ జిఐ ప్రాబ్లమ్స్. ఎవరికి ప్రతి వాళ్ళకి ఏదో కొంచెం కొద్దిగా ఉంటుంది, తినే వాళ్ళు ఎవరికైనా కూడా. బట్ వీ డోంట్ టేక్ ద టైం సార్. టైం తీసుకుని ఏదో వెళ్తే కూడా డాక్టర్ దగ్గర ఒక ప్యాన్ వేసేసుకో, అందులో కూడా మళ్ళీ ఓమోప్రోజల్ బెటర్ అది వేసేసుకో ఇలా చెప్పడం విన్నాం ఫోన్ ప్రిస్క్రిప్షన్స్ తో. బట్ వై షుడ్ యూ గో టు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ రెగ్యులర్లీ? అంటే ఏమేమి టెస్ట్ చేయించుకుంటే మేబీ వన్స్ అ ఇయర్ బెటర్ అంటారు? దానికంటే ఒక స్టెప్ బ్యాక్వర్డ్ వచ్చి నేను చెప్తాను. మీరు అన్న పాయింట్ ఇప్పుడు చాలా మంది టాబ్లెట్స్ అంటుంటారు కదా. 2 ways ఆఫ్ ప్రాక్టీసింగ్ మెడిసిన్ అండి. అంటే మన ఓల్డెన్ డేస్లో చూసినట్టయితే టెస్ట్లకు అసలు స్కోపే లేదు, అంటే అడ్వాన్స్ టెస్ట్ ఏమింగ్ లేదు. కాబట్టి మీరు ఏ డాక్టర్ దగ్గర పోయినా కూడా ఒక 10 different types ఆఫ్ మెడికేషన్ రాసేవాళ్ళు. టెస్ట్లు అనేవి 1 or 2 టెస్ట్లు ఉండేవి, అవైలబిలిటీ లేదు కాబట్టి. సో దట్స్ ఓల్డ్ టైప్ ఆఫ్ ప్రాక్టీసింగ్ మెడిసిన్. మోడర్న్ మెడిసిన్ ఏంటంటే మీరు టెస్ట్లు ఎక్కువ చేసినా పర్లేదు కానీ మెడిసిన్ తక్కువ చేయాలి. టెస్ట్లు ఎక్కువ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే డయాగ్నోసిస్ కరెక్ట్ అవుతుంది. మెడిసిన్ తక్కువ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే బాడీకి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉండవు. సో టెస్ట్లు ఎక్కువ చేసినా పర్లేదు కానీ మెడిసిన్స్ తక్కువ ఉండేది మోడర్న్ టైప్ ఆఫ్ ప్రాక్టీస్. అంటే ఎవిడెన్స్ బేస్డ్ అన్నమాట. మనం టెస్టులు చేసుకొని నిర్ధారణ చేసినప్పుడు దానికి తగ్గట్టే మనం మందులు వాడాలి. మీరు ఇంత మళ్ళీ కమింగ్ బ్యాక్ టు యువర్ అదర్ క్వశ్చన్, గ్యాస్ట్రోంట్రాలజీ టెస్ట్లు ఏమేమి చేసుకోవాలి, ఎందుకు కన్సల్ట్ చేయాలంటే గ్యాస్ట్రోంట్రాలజీ ఈజ్ అ డైజెస్టివ్ సిస్టమ్ స్పెషాలిటీ. కాబట్టి మన డైజెషన్ ప్రాసెస్ స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫుడ్ పైప్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, ప్యాంక్రియాస్, లివర్, ఇవన్నీ కూడా డైజెస్టివ్ సిస్టంలో ఒక పార్ట్ అనమాట. సో దీంట్లో కామన్గా చూసినట్టయితే మీరు గర్డ్ అన్నారు ఇంతకుముందు, యాసిడ్ పెప్టిక్ డిసీజ్, అల్సర్ ప్రాబ్లమ్స్ అండ్ డయేరియాస్, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్, జాండిస్ చాలా కామన్ ప్రాబ్లం, అండ్ ప్యాంక్రియాస్ ప్రాబ్లం, ఇవన్నీ ఉండే అవకాశం ఉన్నది. సో కామన్గా మేము చేసే టెస్ట్లు ఏంటంటే బ్లడ్ టెస్ట్తో మొదలు పెట్టుకొని అల్ట్రాసౌండ్ ఉంటుంది, ఎండోస్కోపీ, కొలనోస్కోపీ. ఇంతకుముందు ఏంటంటే మనకి ఎండోస్కోపీ అయినా అయ్యి బాబు నాకు ఎండోస్కోపీ చాలా పెయిన్ వస్తుందంటారు. సో ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నాం అంటే ఎండోస్కోపీ కెన్ బి డన్ విత్ ఏ సేఫ్, సింపుల్ సెడేషన్ ప్రాసెస్. 5 minutes సెడేషన్ ఉంటుంది. నిద్రపోతారు, కంఫర్టబుల్ నిద్రపోతారు. మనం పైబేస్ చూసి 5 minutesలో నిర్ధారణ చేసుకోవచ్చు అనమాట. సేమ్ విత్ కొలనోస్కోపీ. బట్ వీటిలో వచ్చే ఇన్ఫర్మేషన్ మనకు ఏ టెస్ట్లో కూడా రాదన్నమాట. సో ఇకపోతే ఇది ఒక సైడ్. ఇంకొక సైడ్ నాన్ ఇన్వేజివ్ టెస్టింగ్ ఉంటుంది. అల్ట్రాసౌండ్ ఒకటి చెప్పాము, సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్, ఇవన్నీ కూడా చాలా అడ్వాన్సెస్ వచ్చాయి వీటిల్లో. దాంట్లో మన స్మాల్ ఇంటెస్టైన్ మొదలు పెడితే లివర్లో పైప్స్, బైల్ పైప్స్ ఎట్లా ఉన్నాయి, స్టోన్స్ ఎట్లా ఫామ్ అయినాయి, అవన్నీ చూడొచ్చు. ఎండోస్కోపీలో కూడా చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. ఇప్పుడు ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అంటాం. అంటే నేను 2010లో నేను ఇండియాకి వచ్చినప్పుడు హార్డ్లీ 1 or 2 ప్లేసెస్లో ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ ఉండేది. ఇప్పుడు ప్రతి హాస్పిటల్ ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ వచ్చేసింది అనమాట. ఎండోస్కోపిక్ మిషన్కి అల్ట్రాసౌండ్ ఉంటుంది. దాంట్లో లోపలికి వెళ్ళి మనం టార్చ్ చేసి చూసినట్టు దాని చుట్టూ చూస్తాం. ట్యూమర్స్ ఉన్నా, లింఫ్ నోడ్స్ ఉన్నా కూడా మనం బయాప్సీ తీసుకోవచ్చు అనమాట. సర్జరీ అవసరం లేకుండా దాని నుంచి శాంపుల్ తీసుకోవచ్చు. అదేవిధంగా బైల్ పైప్స్లోకి ఎంటర్ అయ్యి ఈఆర్సీపీ అంటాం. దానిలో స్టోన్స్ కానీ క్యాన్సర్స్ కానీ ఉన్నట్టయితే దానిలో స్టెంట్స్ చేయడం వల్ల జాండీస్ కూడా తగ్గించిన వాళ్ళం అవుతాం. సో చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయండి. విత్ లెస్ పెయిన్, లెస్ డిస్కంఫర్ట్, మోర్ ఇన్ఫర్మేషన్. సో అది తప్పకుండా చేయించుకోవాలి. ఎందుకంటే మన అన్నవాహి కంటే వారికి బేసికలీ జీర్ణకోశ వ్యవస్థ కరెక్ట్గా ఉంటే బాడీ అండ్ మైండ్ పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. అండ్ ఇక్కడ కనుక ఏమన్నా దెబ్బతినే పరిస్థితులు ఉంటే మాత్రం అది దీర్ఘకాలిక వ్యాధులుగా పరిణమించవచ్చు. చాలా పెద్ద రిస్క్ అవుతుంది. కాబట్టి ఆల్వేస్ గుడ్ టు సీ అ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. డాక్టర్ కిరణ్ పెద్ది గారు, ఐ థింక్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు ఇవాళ, ఆల్ అబౌట్ యువర్ జర్నీ కొంత, అండ్ అలాగే ఇప్పుడున్న లైఫ్ స్టైల్. అంటే మోస్ట్ బేసిక్ థింగ్ ఇది, మనం తినే ఆహారము, ఫుడ్ ఎలా అరుగుతోంది. మా తాతగారు చిన్నప్పుడు చెప్పేవారు, ఫస్ట్ లేవగానే బౌల్ మూమెంట్ సరిగ్గా ఉంటే 1 sign of health అని. సో ఇవన్నీ కనిపెట్టుకుని ఉండాలి, జాగ్రత్తగా తినాలి, బాధ్యతగా తినాలి, అండ్ ఏ వ్యాధుల బారిన పడకుండా చూసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అలాగే సుమన్ టీవీ ప్రేక్షకులకి ఎప్పటికప్పుడు మిమ్మల్ని పలకరించి బోల్డ్ అనే విషయాలు తెలుసుకుంటాం, ఆల్ అబౌట్ ద డైజెస్టివ్ సిస్టమ్ అండ్ హౌ టు ఈట్ అండ్ హౌ టు లివ్ హెల్దీ. Sure, absolutely. Thank you so much, sir. Thank you very much.